మీ అందరికీ నీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనములు తెలుపుచూ ఉన్నాను. ఈ ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేసుకోబోయే అంశము పేరు సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం నుండి మనము ఈరోజు వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం. మీ పాపములు మిమ్మును పట్టుకొనును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ రీతిగా మీరు మాతో మాట్లాడటంకైనా ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మాట్లాడినది నేను కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరే మాట్లాడించండి. ఈ నామములకు మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందగలడని ప్రార్థిస్తూ వింటున్న ప్రియమైన బిడ్డలకు చెవిని గ్రహించు మనస్సులను గ్రహించండి. మాట్లాడుతున్నది నేను కాదు, మరుగు చేసి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నీ పిల్లలకు నాకు కావలసిన ఆత్మీయ ఆహారమును నేను అనుగ్రహించి నడిపిస్తానని చెప్పిన నమ్ముతూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య లేఖనాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు మీ పాపములు మిమ్మును పట్టుకొనును. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వాక్యం ఏమంటుంది అంటే మనము చేసిన పాపములు మనల్ని పట్టుకుంటాయంట. నిజమా? మనము చేసిన పాపం మనల్ని పట్టుకుంటుందా? అంటారు కదా లోకంలో ఏమని, వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఈ రోజు ఈ రకమైనటువంటి శిక్షను వారు ఈ భూలోకం మీదనే అనుభవిస్తున్నారు అని అంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా అదే బోధిస్తుంది. ఏమంటుందంటే మీ పాపములు మిమ్మును పట్టుకొనును. పాపాలంట మనల్ని పట్టుకుంటాయంట. అసలు పాపము అంటే ఏమిటి? పాపం అంటే ఏంటి? సరే, పాపం మనల్ని పట్టుకుంటది అంటున్నారు కదా. సరే, మొత్తానికి పాపం అంటే ఏమిటి అని మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఆలోచన చేస్తే, మొదటి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో చాలా క్లియర్ గా రాయబడి ఉంటది. మొదటి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తూ ఉందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటుంది. మొదటగా ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. చేయవద్దు, ఈ పని చేయవద్దు అని ఆజ్ఞను జారీ చేసిన తర్వాత ఆ పని చేయకూడని పని మనము చేస్తే, ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం అతిక్రమిస్తే, దేవుడు ఏమంటున్నాడు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడు. ఆజ్ఞను అతిక్రమించడము మొదటగా పాపం. రెండవది పాపం అంటే ఏంటి? మొదటగా ఆజ్ఞను అతిక్రమించడం అనేది పాపం అని దేవుడు అంటున్నాడు. సరే, రెండవదిగా పాపం అంటే ఏదో మనం ఆలోచన చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపమును పరిపక్వమై మరణమును కరును. దురాశ అనేది గర్భము ధరిస్తుందంట. దురాశ అనేది గర్భము ధరిస్తే, ఆ దురాశ గర్భము ధరించిన దాన్ని బట్టి అది ఏం చేస్తుందంటే పాపాన్ని కంటుంది. ఏమైనా దేవునికి బిడ్డలారా, మీ పాపములు మిమ్మల్ని పట్టుకున్నని దేవుడు చెప్పాడు. ఆజ్ఞను అతిక్రమించడము పాపము అన్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది అంటున్నాడు. పాపము కనడానికి కారణం, పాపము తయారవ్వడానికి గల కారణం ఏంటి? దురాశ. ఆజ్ఞను అతిక్రమించడము, ఆజ్ఞను అతిక్రమించడం పాపం. దురాశ గర్భము ధరించడం
దురాశలు మనము కలిగి ఉండడం అనేది కూడా అది ఒక రకమైనటువంటి పాపం. ఈ రెండు అంశాలు మనము ధ్యానం చేసి ఉన్నప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన వారిని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఆజ్ఞను ఏ రీతిగా అతిక్రమించాడు, అతిక్రమించిన తర్వాత అతడు పొందుకున్నటువంటి వాటిని మనము గమనిద్దాం. తర్వాత దురాశ ద్వారా అతను పొందుకు చేసినటువంటి పాపం ఏంటి, తర్వాత అతను ఆ పాపానికి అనుభవించినది ఏంటి, తర్వాత ఈ యొక్క పాపము మనల్ని పట్టుకుంటుంది అంటున్నాడు. తర్వాత ఆ పాపం మనల్ని విడవదా, ఆ పాపము విడవాలి అంటే ఏం చేయాలి అన్న అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటగా సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో చదువుకున్నట్లయితే సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అనగా. ప్రియమైన దేవుని కలుగుతారు. ఇక్కడ సౌలు అనే రాజు ఇశ్రాయేలీయులకు ఈయన రాజుగా నియమింపబడ్డాడు. దేవుని చేత రాజుగా నియమించబడినప్పుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమున ఉండి ఇశ్రాయేలీయులకు వారి శత్రువుల నుంచి జయాన్ని కలగజేస్తూ ఉన్నాడు. జయాన్ని కలగజేస్తూ ఉన్న తరుణంలో దేవుడు ఈ యొక్క సౌలుతో మాట్లాడినాడు. సౌలుతో చెప్పినప్పుడు ఏమన్నాడంటే, నీవు అమాలేకీయుల మీద యుద్ధమునకు వెళ్ళు, నేను నీకు జయమునిస్తాను. కానీ నువ్వు ఏం చేస్తావంటే అమాలేకీయులలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా, పశువులనేమి, స్త్రీలనేమి, పురుషులనేమి, వారి కలిగి ఉన్న సమస్తాన్ని కూడా నువ్వేం చేస్తావంటే సర్వనాశనం చెయ్యి, సమస్తాన్ని నువ్వు సమూలముగా నిర్మూలము చేసిరా అని దేవుడు సమూయేలుకు చెప్పాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు, సమూయేలుతో మాట్లాడిన దేవుడు ఈ యొక్క సౌలు రాజుతో చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ రీతిగా మాట్లాడాడు కాబట్టి నీవు యుద్ధానికి వెళ్ళి నీవు యుద్ధంలో ఏం చేస్తావంటే అమాలేకీయులను సమూలంగా నాశనం చేసిరా అన్నాడు. అది ఒక ఆజ్ఞ, దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞ. ఏమంటే అమాలేకీయులను సర్వనాశనం చేయాలి అన్నాడు. ఎందుకంటే ఈ అమాలేకీయులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను చాలా నీచంగా చూస్తున్నటువంటి వారు, అవమానపరిచినటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇశ్రాయేలీయుల పక్షంలో ఉన్న దేవుడు వీరి కన్నీటిని, వీరి బాధను, వీరి యొక్క అవమానాన్ని, వీరు కలిగినటువంటి హింసనన్నింటినీ చూస్తున్నటువంటి దేవుడు, మీరు ఇప్పుడు యుద్ధం చేయండి, మీరు యుద్ధం చేస్తే నేను మీకు విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు ఈ యొక్క సౌలు రాజు వెళ్ళాడు యుద్ధము చేయడానికి వెళ్ళాడు. కానీ ఏం చేశాడంటే యుద్ధాన్ని చేయడానికి వెళ్ళి దేవుడు వీరి పక్షాన ఉండి యుద్ధం చేస్తా ఉన్న తరుణంలో యుద్ధం చేయడానికి వెళ్ళిన ఈ సౌలు రాజు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి బాగా భరిస్తున్నటువంటి గొర్రెలను, కొన్ని రకాలైనటువంటి ఎద్దులను, వాటన్నిటిని తీసుకొని వచ్చాడు. తర్వాత వారి దేశ రాజైనటువంటి ఆయనను కూడా తీసుకొచ్చినట్టు మనము గమనిస్తా ఉన్నాం. వారి దేశానికి చెందినటువంటి రాజును కూడా తీసుకొస్తున్నప్పుడు మనము ఇక్కడ గమనించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లు మనం గమనిస్తా ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞ ఏమై ఉన్నది? అమాలేకీయులను సమూలంగా సర్వనాశనం చేయాలి అన్నది. కానీ సౌలు రాజు ఆ యొక్క ఆజ్ఞను మీరి వారిని నాశనం చేయకుండా వారికి కలిగినది శపితమైన దానిని, శపితమైనటువంటి ఆ యొక్క గొర్రెలను, ఎడ్లను, వాటిలో కలిగినటువంటి వాటిని వీరేం చేశారంటే వీరి దేశానికి తీసుకొని వచ్చినట్టు గమనించినప్పుడు సమూయేలు ప్రవక్త గారు రాత్రి కాలమంతయు కూడా దేవునితో ఎంతగానో మాట్లాడి ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, ఈ యొక్క సౌలు కొరకు ఏడుస్తూ
ఉన్నాడంటే ప్రాధేయపడుతూ దేవుని యొక్క ఉగ్రత సౌలు మీదకి దిగిపోయినది. సౌలు మీదకి దేవుని ఉగ్రత దిగిపోయి నేను సౌలును ఎన్నుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నానని దేవుడు సమూయేలుతో మాట్లాడి చెప్తా ఉన్నప్పుడు సమూయేలు సౌలు పక్షాన ఉండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు అలా అనుకోవద్దు, నువ్వు అలా అనుకోవద్దు, అతన్ని నువ్వు కరుణించు అని దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సహోదరుడా రోజు దైవజనుడిగా ఉన్నవాడు నీ పక్షాన దేవుని యొక్క దగ్గర ప్రార్థన చేసే ఒక బలమైన యోధుడుగా ఉన్నాడు. నీ పక్షాన దైవజనుడు అడ్డుబండగా ఉన్నాడు. నువ్వు చేసే పాపాన్ని, నువ్వు చేసే దోషాన్ని, నీకు రావాల్సిన శిక్షను దేవుని దగ్గర నుంచి నీకు రావాల్సిన శిక్షకు దైవజనుడు ఏమైపోతున్నాడంటే అడ్డుగా నిలబడుతా ఉన్నాడు. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ అదే జరిగినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి సౌలు నా ఆజ్ఞను మీరాడు, నా ఆజ్ఞను అతిక్రమించాడు చెప్పినప్పుడు సౌలు దేవుని ఆజ్ఞను మీరినట్లు సమూయేలుకు అర్థమైపోయి దేవుడి దగ్గర నుంచి వర్తమానాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. సౌలు దగ్గరికి సమూయేలు గారు వచ్చినప్పుడు ఈ 11వ వచనంలో మాట్లాడుతా ఉన్నాడు సౌలు. అతను సౌలు ఏమంటున్నాడంటే యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుకుని అంటున్నాడు. ఎంత అబద్ధం మాట్లాడుతున్నాడు, ఎంతటి అబద్ధం! యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుకుని అంటున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ మాటలు ఎప్పుడైతే అతను పలుకుతూ ఉన్నాడో ఈయన అబద్ధం మాట్లాడుతున్నాడు అని, ఈయన అబద్ధం చెప్పుకున్నాడు అని జీవము గల దేవునికి తెలుసు. రెండవదిగా ఈయన దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు అని సమూయేలు గారికి తెలుసు. తరువాత ఈయన సౌలు గారు అనుకుంటున్నాడు నేను వారినందరినీ నాశనం చేశాను, కానీ దేవుని కొరకు అర్పించడానికి నేను ఏం చేస్తా ఉన్నానంటే వీటిని నేను దేవుని కొరకు అర్పించాలని తీసుకొచ్చాను కదా అని అనుకొని సౌలు అనుకుంటున్నాడు నేను దేవుని యొక్క ఆజ్ఞను నేను పాటించాను, దేవుని యొక్క ఆజ్ఞ నేను జరిగించాను, దేవుని యొక్క ఆజ్ఞ నేను నెరవేర్చుకుని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఆయన నెరవేర్చలేదు. ఈ విషయాన్ని దేవునికి తెలుసు, సమూయేలు గారికి తెలుసు. కానీ ఇక్కడ మరి ప్రత్యేకముగా ఇంకా వేరే వాటికి కూడా దేవుని ఈ యొక్క సౌలు గారు దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు అని తెలుస్తాము. ఇక్కడ ఏమంటే సౌలు ఆ మాట అంటున్నాడు నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చితిని అన్న వెంటనే అక్కడ మనము గమనించినప్పుడు 14వ వచనంలో మనము చదువుకు ఉన్నప్పుడు సమూయేలు అలాగైతే ఈయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చుతానని ఎప్పుడైతే ఈ యొక్క సౌలు అన్నాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి షాల్లో ఉన్నటువంటి అక్కడ తీసుకొని వారు కట్టేసినటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు ఇవన్నీ ఏం చేస్తా ఉన్నాయంటే అరుస్తా ఉన్నాయి. అవన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. సహోదరుడా, దేవుని చిత్తాన్ని నీవు చేయనప్పుడు దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో అన్నాడు బిలాము. దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు గాడిద చేత అప్పుడే చెప్పించాడు. ఈ రోజు కూడా సౌలు దేవుని ఆజ్ఞని నెరవేర్చాలంటున్నాడు. అప్పుడు వాటికి సాక్ష్యంగా ఈ పశువులన్నీ కూడా అరుస్తా ఉన్నాయి. లేదు లేదు అప్పుడు సమూయేలు అంటాడు సరే నీవు దేవుని ఆజ్ఞ మీరితే అక్కడ నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎత్తున రైతులను ఏంటి నీవు అనుకోవచ్చు, ఎవరు చూడడం లేదులే, నేను చేసేది సరి అయినదే అనుకోవచ్చు. కానీ నిన్ను చక్క చేయడానికి, నీ యొక్క తప్పును తిట్టడానికి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మరొకరిని లేపుతా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, 15వ వచనం మనం చదువుతున్నప్పుడైతే అమాలేకీయుల నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి ఏమంటున్నాడంటే యా నీవైతే నేను వాటిని తీసుకురాలేదు, వాటిని అమాలేకీయుల యొద్ద నుండి నా జనులు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు రాజు దగ్గర ఉన్నటువంటి సైనికులు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తారు? ఒక దేశమంతయు కూడా తప్పు చేసినట్లు అవుతా ఉన్నది. ఇక్కడ
నా జనుడు, నా ప్రజలు, నా సైన్యము వారు తీసుకొచ్చారు, నేను కాదు అంటున్నాడు. ఏమైనా దేవుని యొక్క బిడ్డలారా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు కుటుంబంలో తప్పు చేసినారు. వారు ఒకరు తప్పు చేస్తే ఆ నిందంతయు కూడా ఆ కుటుంబము భరించవలసిందిగా మనం గమనించాలి. ఆ కుటుంబం అంతయు కూడా ఆ నిందను భరించవలసినదిగా ఉంటున్నది. ఆ ప్రజలు తప్పు చేశారే, కానీ సౌలు రాజు హెచ్చరించాలి, ఇది దేవుడి చేత ఆజ్ఞ కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం మీరుతా ఉన్నాము, సంపూర్ణంగా నాశనము చేయమన్నాడు. మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? వద్దు, వీటన్నిటిని నాశనము చేయండి సౌలు చెప్పలేని దాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతా ఉన్నదంటే, ఏమైపోయినదంటే, అక్కడ సౌలు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు, అమాలేకులను దగ్గర నుంచి నా జనులు వీటిని తీసుకొచ్చారు అంటే, ఎందుకు తీసుకొచ్చారు అంటే, నీ దేవుడైనా నీ దేవుడైనా యెహోవాకు బలి అర్పించవద్దని వాటిలో శ్రేష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొని వచ్చింది అంటున్నాడు. దేవుడు ఎవరికండి ఇక్కడ? దేవుని పక్షాన నిలబడ్డాడు కదా. ఇజ్రాయేలులకు రాజు అయ్యాడంటే దేవుడు ఆశీర్వదిస్తేనే కదా రాజు అయ్యింది. దేవుడు ఎన్నుకుంటేనే కదా ఇజ్రాయేల్ పక్షాన నిలబడి రాజుగా అయ్యింది. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు అంటున్నాడు. ఎవరి దేవుడు? ఈయన దేవుడు కాదా? అప్పటికే అర్థమైపోయింది. ఈయన మాటలు మారిపోయాయి, ఈయన చేతలు మారిపోయాయి, ఈయన ప్రవర్తన మారిపోయాయి. చివరికి అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుని యొక్క పిలుపు తీసుకుని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు మనము పొందుకొని చివరికి ఏమంటున్నాము? మనం ఏమంటున్నామంటే చివరికి, నేను కాదు, ఇది నేను చేసినది కాదు, నా దేవుడు కాదు, నీ దేవుడే. అప్పుడు నేను ఆశీర్వదించబడ్డాను నిజమే, ఒకప్పుడు నేను దీవించబడ్డాను నిజమే, కానీ ఇప్పుడు నాకు ఆశీర్వాదాలు, ఆ దీవెనలు లేవు. నీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని ప్రశ్నించే వారిగా మనం ఉన్నామా? ఏమి దేవుడు అని ప్రశ్నించే వారిగా ఉన్నామా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని అనుకుంటున్నామా? ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే, ఈరోజు నీ యొక్క ఈ పరిస్థితులను నువ్వు అనుభవిస్తున్నావంటే దేవుని యొక్క కృప కాదా? ఇంకా ఈరోజు నువ్వు సజీవం లెక్కల కింద నువ్వు ఉన్నావంటే దేవుని యొక్క కృప కాదా? ఏమైనా దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కృపను అనుభవిస్తూ, దేవుని యొక్క మేలును అనుభవిస్తూ, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మనల్ని నిందించారు, అవమానపరిచారు, దూషించారు అని మనం ఏం చేస్తున్నామంటే, మన దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే అవమానపరిచే వారిగా, మన దేవుని మనం విడిచిపెట్టే వారిగా మనం ఉన్నాం. అలాంటి జీవితము మనము ఎప్పుడు కూడా మనకు అలాంటి జీవితం రాకూడదు. ఈ సౌలు గారు చేసిన పాపానికి, సౌలు గారు చేసినటువంటి జీవితానికి ఏమంటున్నాడంటే, వాటిలో కొన్ని నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొచ్చాను అంటున్నాడు. శపితమైన దాన్ని ప్రేమించాడు, శపితమైన దాన్ని తీసుకొని వచ్చి ఏమంటున్నాడు? దేవునికి బలి ఇస్తాను అంటున్నాడు. ఈరోజు చాలా మంది కూడా చేసేది అక్రమమైనటువంటి పని, చేసేది దుర్మార్గమైనటువంటి పని, చేసేది లంచగొండితనం, చేసేది మనము అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన పనులు, అపవిత్రమైనటువంటి వాటి నుంచి మనం ధనాన్ని సంపాదించి ఏం చేస్తా ఉన్నామంటే వాటిలో నుండి శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నాము. ప్రియమైన దేవునికి బిడ్డ, దేవుడు ఇక్కడ ఈయన మాటను ఒప్పుకున్నాడా? లేదు. అందుకే ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, మనము చేసేది ఏదైనా సరే మనకు కలిగి ఉన్న దాంట్లో సమృద్ధి, మనకు కలిగి ఉన్న దాంట్లో ద బెస్ట్ దేవునికి ఇవ్వాలి. కానీ అన్యాయంగా, అక్రమంగా మనము సంపాదించి, మనము సంపాదించిన సంపాదన దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి దేవునికి ఇస్తే ఇదంతా కూడా మంచిదైపోతుంది అనుకుంటే అది మన అమాయకత్వం, మన మూర్ఖత్వం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు కలిగి ఉన్న దాంట్లో నీవు ఇవ్వు, నీవు సంపాదించుకున్న దాంట్లో నువ్వు న్యాయంగా సంపాదించు అంటున్నాడు. కానీ ఇక్కడ
ఇక్కడ ఈ యొక్క సౌలు రాజు అన్యాయమైన దాన్ని, అక్రమమైన దాన్ని సంపాదించి శపితమైన దానిలో నుంచి మంచి దాన్ని తీసుకొచ్చి దేవుడికి నేను అర్పిస్తాను అంటున్నాడు. ఎంత అమాయకత్వం! అప్పుడు సౌలు గారు, సమూయేలు గారు ఆయన దృష్టిలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేసిన పని అంతా కూడా నువ్వు ఇంకా నాతో మాట్లాడిన అవసరం లేదు. యెహోవా రాత్రి నాతో సెలవించిన మాట నీకు తెలియజేస్తాను, విను. నీవు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు, నీ దృష్టికి నువ్వు గాడిదలను మేపుకుంటూ ఉన్నప్పుడు, గాడిదలను కాచుకుంటూ ఉన్నప్పుడు, గాడిదలను మేపుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూశాడు. దేవుడు నిన్ను చూసి నువ్వు గాడిదలు మేపుకుంటూ ఉన్నప్పుడు నీ యొక్క క్రమశిక్షణను చూస్తున్నటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు అల్పుడుగా, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నావు. అలాంటి సందర్భంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడిని ఎన్నుకున్నప్పుడు నీవు అల్పుడవు, నీవు ఏమి లేని వాడవు. కానీ దేవుడిని నీవు ఏం చేశాడంటే ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని, ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు సింహాసనాన్ని మీద నిన్ను కూర్చోబెట్టాడు. నిన్ను కూర్చోబెట్టిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నిన్ను అల్పుడుగా ఉన్న నిన్ను అధికుడుగా ఆయన చేస్తే నీవేం చేస్తావంటే ఆయన దృష్టికి వ్యతిరేకంగా నువ్వు చేస్తావు. ఆయన ఆజ్ఞను నువ్వు మీరిన వాడిగా నువ్వు కనిపిస్తా ఉన్నావు. కాబట్టి ఇక దేవుడు నిన్ను ఏం చేస్తావంటే నీ రాజ్యాన్ని తీసివేసి నీ పొరుగు వాడినటువంటి వాడికి, అల్పుడైన వాడికి, ఉత్తమమైన వాడికి ఆయన ఏం చేస్తావంటే నీ రాజ్యాన్ని తీసి దేవుడు మరొకరికి ఇస్తాను అని దేవుడు నాకు బయలుపరిచాడు. కాబట్టి మాట చెప్తున్నాను. ఆ మాట చెప్తా ఉన్నప్పుడు కూడా ఈయన ఏమంటున్నాడంటే, ఈయన మాట్లాడుతూ ఉన్నాడు 24వ వచనంలో, జనులకు తెలిసి వారి మాట విననందున యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెరుచుకుంటుంది. కాబట్టి నీవు నా పాపము పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్టు నాతో కూడా తిరిగి రమ్ము అని సమూయేలును వేడుకొనగా ఈయన అంటూ ఉన్నాడు, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించి గనుక ఇశ్రాయేలీయుల పక్షంలో ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే యెహోవా నిన్ను విసర్జించెను కావున అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, సరే నీవు నన్ను కనపరచు, ఈ ప్రజల పక్షాన ఈ ప్రజలందరూ కూడా ఉన్నారు కదా, నేను తప్పే చేశాను, నేను పాపం చేశాను, అయినా కానీ నువ్వు నా వెంట రా, నువ్వు నా వెంట వచ్చి ఏం చేస్తావంటే నువ్వు నన్ను కనపరచు. నేను ఎలా ఉన్నా కానీ నన్ను కనపరచు, నేను ఎలా ఉన్నా కానీ నువ్వేం చేస్తాను, నువ్వు నా పక్షాన ఉండు అని మాట్లాడేవారు ఎందరూ లేరు. మేము చేసేది ఇలానే, మేము నడిచేది ఇలానే. నీకు ఇష్టమైతే నువ్వు ప్రార్థన చేయి, లేదంటే లేదు, నీవు రాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అని మనం వేరే మార్గాలు చూసుకునే వారము కాదా? సహోదరుడా, సౌలు ఏం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు. సౌలు ఆజ్ఞను అతిక్రమించాడు. అమాలేకులను చంపమంటే అమాలేకులను చంపలేదు. అమాలేకుల రాజును తీసుకొని వచ్చుకున్నాడు. అమాలేకుల రాజును తీసుకొని వచ్చి వెంట పెట్టుకొని ఈయన దగ్గర తీసుకొని వచ్చుకున్నాడు. ఏమైనా దేవుని పెట్టారా? ఏ రకమైనటువంటి జీవితం, ఏ రకమైనటువంటి ప్రవర్తన, ఏ రకమైనటువంటి జీవితాన్ని మనము కలిగి బ్రతుకుతా ఉన్నాం ఈరోజు. అలాంటి జీవితం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేని జీవితాన్ని మనము జీవించరాదు. దేవునికి ఇష్టం లేని బ్రతుకును బ్రతకరాదు. అమాలేకుల రాజు నుండి అగగును తీసుకుని వచ్చాడు అనుకోండి. ప్రేమల దేవునికి పెట్టారు, రాజును తీసుకొచ్చాడంటే ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశ రాజును మనం పడగొడితే ఆ దేశమంతా కూడా ఓడిపోయినట్లే. రాజును పడగొడితే సైన్యాన్ని ఓడించడం చాలా ఈజీ. అలాంటిది ఈ యొక్క సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే సైన్యాన్ని సంహరించాడు కానీ రాజును వెంట పెట్టుకోవచ్చుకుంటున్నాడు. ఎంత అమాయకత్వం! యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ ఏమై ఉన్నది? ఆయన ఆజ్ఞ సమూలంగా సర్వాన్ని నాశనం చేసి రావాలి అని. కానీ ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే నాశనం చేయకుండా అక్కడటువంటి పశువులను వాటిని వెంట పెట్టుకొని ఆ దేశానికి చెందినటువంటి రాజు అగగును తీసుకుని వెంట పెట్టుకుని ఎంత మూర్ఖత్వం! అందుకే దేవుని యొక్క కోపము ఈయన చవి చూడవలసిన పరిస్థితి ఎదురైనది. దేవుని యొక్క కోపానికి ఈయన పాత్రుడైపోయాడు, ఉగ్రత పాత్రుడైపోయాడు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను విసర్జించెను అని సమూయేలు గారు మాట్లాడుతూ ఉన్నాడు.
యెహోవా నిన్ను విసర్జించాడు కాబట్టి ఇక నేను ఉండను, నీ దగ్గర నేను నిలవను అని ఏం చేస్తా ఉన్నాడంటే అగగును తీసుకొని వచ్చి ఈయన పెట్టుకుంటే సమయంలో ఆ అగగును పిలిపించాడు. ఆ అగగును పిలిపించి ఏం చేస్తా ఉన్నాడంటే సమూలంగా ముక్కలుగా తుచ్చనీయులుగా అతను ఏం చేస్తా ఉన్నాడంటే నరికి పారేస్తాను. దేవుడు ఒక మాట చెప్పాలంటే ఆ మాట మీద ఉంటాడు. దేవుడి యొక్క మాట అది భూమి అయినా ఆకాశమైనా గతించిపోతాయేమో అని ఆయన మాట, ఆయన యొక్క వాక్యం స్థిరమై ఉన్నది. కానీ ఈ యొక్క సౌలు ఏం చేస్తున్నాడో మనం గమనించినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను అమాలేకీయుడనని చెప్పుతుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు సౌలును దేవుడు వదిలిపెట్టాడు, విడిచిపెట్టినప్పుడు సౌలు ఆ అమాలేకీయులను నాశనం చేయలేకపోయాడు సమూలంగా. పైగా వెంట పెట్టుకొని వచ్చాడు. దేవుడు చెప్పింది ఒకటి, ఈయన చేసింది ఒకటి. ఆయన ఆజ్ఞను అతిక్రమించడము అది పాపం. ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి ఏం చేస్తా ఉన్నాడంటే పాపమైనది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నది? మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అంటుంది. ఆయన చేసిన పాపం ఆయనను ఏ రీతిగా పట్టుకుంటుంది, పట్టుకున్న పాపం ఏ రీతిగా అతన్ని చంపుతుందో మనం గమనించినప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అతని పక్షాన లేడు, అతన్ని విసర్జించాడు. అతన్ని విసర్జించిన దేవుడు ఏం చేశాడంటే అతడు మరణమగునట్లు ఆయన ఏం చేశాడంటే తన యొక్క సైన్యమంతని కూడా చనిపోయినప్పుడు ఇక నా సైన్యమంతని కూడా చనిపోతుంది కాబట్టి నేను శత్రువు చేతిలో చనిపోవడం కంటే నన్ను నేను పొరుచుకొని చంపి చనిపోవడం నాకు ఎంతో మేలు కదా. శత్రువు చేతిలో చనిపోయాను అనే అవమానము కంటే నన్ను నేను పొరుచుకొని చనిపోవాలని ఆయన చేస్తున్నాడంటే ఈట నాటుకొని ఏం చేస్తాడంటే తన ఈట మీద ఆయన ఏం చేస్తాడంటే కత్తి తీసుకుని తను పొరుచుకున్నప్పుడు అది ఏమైపోయిందంటే అది కూర్చుకుంది కానీ అతను చనిపోక అతను ఏం చేస్తాడంటే తన ఈటల మీద పట్టుకుని ఆడుకొని ఉన్నాడు. ఆ కత్తిని తీయడానికి అతనికి రావడం లేదు. ఇక ఏం చేయాలో చావలేక బ్రతకలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. రథాలన్నీ కూడా ఆయన తాకుకుంటూ వెళ్ళిపోతున్నాయి, గుర్రాలు తాకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాణం విలవిలలాడిపోతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళిపోతా ఉన్నప్పుడు అతను పిలిచాడు, ఓ ఇక రా అంటున్నాడు. రానప్పుడు రాజా ఏంటి అంటే నన్ను చంపేయి అంటున్నాడు. నీ కత్తి తీసుకుని నన్ను చంపేయి, నేను ఏ సహాయాన్ని కోరను అంటున్నాడు. ఏమైనా దేవునిగా బిడ్డలారా 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు నీవెవడవు అని అడగగా సౌలు అడుగుతున్నాడు ఆ వ్యక్తి, నీవు ఎవడవు అంటే అతడు చెప్తున్న సమాధానం ఏంటంటే నేను అమాలేకీయుడను. ఎవరికి స్తోత్రం. దేవుడు చెప్పాడు అమాలేకీయులను నాశనం చెయ్యని, అమాలేకీయులను సర్వనాశనం చెయ్యి. వారు నా దృష్టికి పాపము చేసిన వారు, వారు నా దృష్టికి అవమానకరమైనటువంటి పరిస్థితులు జీవించినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో రకములుగా హింసలు పెట్టినటువంటి వారిగా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే అమాలేకీయులను నాశనం చేసి అన్నాడు. కానీ సౌలు చేసిన పాపం, సౌలు దేవుడి యొక్క ఆజ్ఞను మీరినప్పుడు సౌలు చేసిన పాపం అమాలేకీయులను నాశనం చేయలేదు. కాబట్టి అదే అమాలేకీయుల చేతిలో ఏమైపోతున్నాడు ఇక్కడ సౌలు? చనిపోతా ఉన్నాడు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. పట్టుకున్న పాపం నిన్ను విడిచిపెట్టదు, నిన్ను చంపేస్తుంది. దేవుని దేవునిగా పెట్టారు. ఆజ్ఞ అతిక్రమించడం పాపం. ఆజ్ఞను అతిక్రమించకూడదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. అవి అన్ని కూడా మనము పాటించాలి. వాటిని ఎప్పుడైతే అతిక్రమిస్తామో అది పాపంగా మారిపోతా ఉన్నది.
నీ కంటికి కనిపించి నీ సహోదరుని నీవు ప్రేమించలేని నీవు కనపడని దేవుని ప్రేమించగలవు. నీ తోటి సహోదరుని నీవు ప్రేమించలేని వాడివి, నీవు కనపడిన దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ సహోదరులైనను నీ తల్లిదండ్రులైన నువ్వు ఏది కూడా నువ్వు ఆశించవద్దని దేవుని యొక్క వాక్యం శ్రవిస్తుంది. నీ పొరుగు వారిని దేన్ని ఆశించాలని దేవుని యొక్క వాక్యం శ్రవిస్తుంది. నువ్వు ఆశిస్తున్నావు. దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు. సరే, నువ్వు నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, కానీ దొంగిలావే. ఏదైనా పరిశుద్ధ వాక్యం అదే చెప్తుంది కదా. నీవు వ్యభిచరించలేదని అనుకుంటున్నావేమో, కానీ నరహత్య చేశావే. అప్పుడు నువ్వేమైపోతున్నావు అంటే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు పాపము చేసిన వాడు అడుగు అంటుంది వాక్యం. నేను అది చేయలేదు, ఇది చేశాను అంటే ఏది చేసినా ఒకే. ఏదైనా పాపమే, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అదే రీతిగా ఇంకోటి, దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది అని మన వాక్య లేఖనం చదువుకున్నాం. దురాశ చేత ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి చాలా సమృద్ధి ఉంది. ఆ వ్యక్తికి చాలా మంది దేవుడు అతనికి అనుగ్రహించాడు. చాలా మంది స్త్రీలను కూడా అనుగ్రహించినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, తిన్నది అరగక ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉండగా ఆయన ఏం చేస్తామంటే మేడ పైన మిద్దె పైన ఇటు అటు తిరుగులాడుతా ఉన్నాడు. అక్కడ యుద్ధం జరుగుతా ఉంది. దేవుడు చెప్పాడు, ఆయనను ఏర్పరచుకున్నాడు. ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆయనను చూసి ఆయనను ఏర్పరచుకున్న దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. గొర్రెలు కాచుకున్న సింహాసనాన్ని ఇచ్చి, ఆ సింహాసనం నీవు కూర్చో, నా ప్రజలను ఏలు, నేను నిన్ను ఎందుకు ఎన్నుకుంటున్నానంటే ఇశ్రాయేలుల పక్షాన్ని నేర్చానంటే యుద్ధము చేయాలి. ఇశ్రాయేలు పక్షాన్ని యుద్ధము చేయాలని నేను ఎన్నుకుంటున్నా కాబట్టి నేను ఇశ్రాయేలు పక్షాన్ని యుద్ధము చేయడానికి నేను ఏర్పరచుకుంటున్నాను అని దేవుడు అభిషేకము చేసి ఆయనను సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, యుద్ధానికి వెళ్ళవలసిన ఆయన, యుద్ధంలో పార్టిసిపేట్ చేయవలసిన ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే విద్య మీద తిరుగుతా ఉన్నాడు. తన యొక్క అంతఃపురంలో అనేక సార్లు ఆయన యొక్క విద్య ఎక్కి ఉండవచ్చు, చాలా పర్యాయంలో ఎక్కి ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నదంటే దురాశ కలిగి ఉన్నాడు. అతని యొక్క హృదయం దురాశతో నింపబడి ఉన్నది. అప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మిద్దె పైన వచ్చి కిందికి చూస్తా ఉన్నాడు. కిందికి చూస్తా ఉంటే అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తూ, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీ కంటితో నీవు చేసే పాపం, నీ చూపులతో నువ్వు చేసే పాపం ఏమై ఉన్నది ఒకసారి ఆలోచించు, ఒకసారి పరీక్షించు, పరిశీలన చేసుకో. ఈయన భక్తుడే, ఈయన ఏమంటున్నాడంటే, ఈయన మాట్లాడుతా అంటాడు. ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. మాట్లాడిన ఈయన ఏం చేస్తా ఉన్నాడు? ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. ఒకవేళ నీకు అంతగా సమయం ఖాళీగా ఉంది అంటే నువ్వేం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడని చెప్పిన ఈయననే ఏం చేశాడు? మిద్దె పైన తిరుగుతా ఉన్నాడు. తిన్నది అరక్క ఆయన చేసిన పాపం ఏమై ఉన్నదంటే తన సైనికులలో ఒకడైనటువంటి భార్యను చూసి ఆమె పైన ఈయన ఏమైపోయాడంటే ఆసక్తి పెంచుకున్నాడు, ఆశను పెంచుకుని దురాశగా మార్చబడ్డాడు. దురాశపరుడైపోయాడు. దురాశపరుడైపోయిన ఈయన ఏం చేశాడంటే ఆమెను తీసుకుని దురాశ గర్భము ధరించి ఉన్నది. దురాశ గర్భము ధరించి పాపమును కంటూ ఉన్నాడు. పాపమును కన్నా ఈయన ఏమంటున్నాడంటే, పాపమును కన్నా ఈయన చాలా నేనేమి చేయలేదు అనుకున్నాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చాలనుకున్నాడు. పాపాన్ని కప్పిపుచ్చాలనుకుని ఏం చేస్తాడంటే ఆ సైనికుని యుద్ధంలో నుంచి పిలిపించాడు. పిలిపించి ఏం చేస్తాడంటే, నీవు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన వెంట రాజు దగ్గర నుంచి పలహారాలు అవన్నీ పంపిస్తా ఉన్నాడు. ఈ పలహారాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశారు, కానీ ఈ సైనికుడు ఇంటికి వెళ్ళలేదు. రాజా, నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అంటే, రాజా దేశంతో ఇప్పుడు యుద్ధం చేస్తా ఉంది, యుద్ధంలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఒక
సైనికులైన నేను నా ఇంటికి వెళ్ళి నేను ఆ భార్యతో ఎలా ఉండగలను? నా ఇంటికి వెళ్ళి నేను ఇలాగ సుఖభోగాలు నేను అనుభవించగలను? నన్ను అనుభవించను రాజా అని ఆయన ఏం చేశారంటే ఇక్కడే ఆ అంతఃపురంలోనే సైనికులతో పాటే ఉన్నాడు. ఎంతటి త్యాగం, ఎంతటి లోబడి! అలాంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నామా లేదా అని ఆయన ఏం చేస్తాడంటే, ఈ దావీదు రాజు పాపం చేశాడు, పాపాన్ని కప్పుకోవాలని ఆయన ఏం చేస్తా ఉంటాడంటే తిరిగి ఆయనకు ద్రాక్ష రసాన్ని త్రాగించి ఇంటికి పంపించాలని ఎంతోగా ప్లాన్ చేసినప్పుడు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ద్రాక్ష రసం చేత మత్తుడైనా సరే ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఇంటికి మాత్రం వెళ్ళలేదు, తన భార్యను కలవలేదు. వెళ్ళి ఆయన ఏం చేస్తా ఉంటే అంతఃపురంలోనే వారితో పాటే ఉన్నాడు. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇంకా ఇలా కాదు అని ఒక లెటర్ రాపించి అక్కడ తీసుకుపోయి మోయాబు అతనికి ఇచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే అమాలేకీయుల ద్వారా ఇతన్ని చంపేసి ఆయన ఏం చేసిందంటే, నేను చనిపోయిన నా యొక్క సైనికుడి యొక్క భార్య ఏ రీతిగా విధవరాలుగా ఉండాలి, కాబట్టి నేనేం చేస్తానంటే అతని భార్యను నేను పెళ్లి చేసుకుంటాను, ఆమెను విధవరాలుగా ఉంది కాబట్టి ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను, నా భార్యగా నేను చేసుకుంటాను ఎంతగానో గర్వంగా ఫీల్ అయిపోయి అందరి ముందు నటిస్తా ఉన్నాడు. కానీ అతడు చేసిన పాపం అతన్ని వదిలిపెట్టిందా? వదిలిపెట్టలేదు. అందుకే నాతాను అనే ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. నాతాను అనే ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉంటే, రాజా అతనికి ఒక స్టోరీ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. రాజా ఈ రీతిగా జరిగింది రాజా, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర చాలా గొర్రె మేకల మందలు ఉన్నాయి రాజా, అతడు చాలా ఆశీర్వదించబడ్డాడు. కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, తన పొరుగువాడు వచ్చినప్పుడు అతనికి విందు ఇవ్వాలని ఇంకొకడు ఉన్నాడు అదే దేశంలో. అతని దగ్గర ఒక చిన్న ఆడి గొర్రె పిల్ల ఉంది రాజా. అది ఏం చేస్తా ఉందంటే, ఆ వ్యక్తి దగ్గరే ఉండి ఆలన పాలన చేస్తూ అతని చేత గోరుగొడ్లు తింటూ అతని కౌగుట్లో అది పండుకొనొచ్చు అది ఉంది. ఎంత సేద తీరుతుంది రాజా. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, అతని దగ్గరకు వచ్చినటువంటి అతిథికి ఆయన భోజనము ముందు ఏర్పాటు చేయాలని తన బంధువులను అతడు ఏం చేశాడంటే వాటిని ముట్టుకోకుండా ఈ యొక్క బీదవారికి కలిగేటువంటి ఈ ఒక్క గొర్రెని ఆయన తీసుకుని ఏం చేస్తుంటే దాన్ని చంపేసి ఆ వ్యక్తికి విందించాడు రాజా. అప్పుడు ఈ దావీదు రాజు కోపవేశుడైపోయి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడి యొక్క సన్నిధిలో నిలబడి, ఇలాంటి వాడు ఎవడు, అలాంటి వాడు నిశ్చయముగా చచ్చిపోవాలి, అతను ఒక గొర్రె బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి అని వేసి గట్టిగా అరవడం ప్రారంభించాడు. గట్టిగా అరవడం ప్రారంభించినప్పుడు ఈ నాతాను ప్రవక్త అంటున్నాడు, రాజా మీరంతా గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దావీదు చేసిన పాపం దావీదుకు గుర్తొస్తా ఉన్నది. 51వ కీర్తన రాస్తా ఉన్నాడు. అక్కడ 51వ కీర్తనలో చిన్న వాక్యాలు మనము పైన ఉన్నటువంటి వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తనలు మనకు చదవగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో పశ్చాత్తాప పడలేదు. దావీదు తను చేసిన పాపానికి పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. పశ్చాత్తాప పడకపోతే నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, పట్టుకున్న పాపము నీలో పశ్చాత్తాపం లేకపోతే ఆ పాపం నేను ఏం చేస్తుంది, చంపేస్తుంది. అమాలేకీయులను చంపమన్నాడు, వదిలిపెట్టాడు. వదిలిపెట్టినప్పుడు దేవుడు అదే అమాలేకుల చేత సౌలును చంపించాడు. ఈరోజు దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసినప్పుడు దావీదు పాపం అతన్ని పట్టుకుంటుంది. ఏమైనా దేవుని యొక్క బిడ్డలారా, చేసిన పాపానికి శిక్ష తప్పక ఉంటుంది. క్షమాపణ వచ్చినప్పటికీ కూడా చేసిన
చేసిన పాపానికి శిక్ష కంపల్సరీగా ఉంటుంది. ఈయన చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుని చేతిలో పడుట నాకు ఎంతగానో మేలు. బయట శత్రువు చేతిలో పడుట కంటే, అమ్మాయి చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడితేనే ఆయన కృప కనికరము నా పైన ఉంచుతాడు అని ఈయన కలిగినటువంటి విశ్వాసం. ఇప్పుడు దేవుడు అంటాడు, నేట నుంచి నీవు మరణించేంత వరకు నీ కుటుంబంలో సర్వకాలము యుద్ధం జరుగుతుంది. నీకు నీ కుటుంబానికి శిక్ష. కానీ దేవుడు శిక్షనిచ్చాడు, కానీ ఈయన శిక్షను అనుభవిస్తూ కూడా నేను చేసిన పాపాన్ని బట్టి నాకు శిక్షిస్తున్నా కానీ నన్ను క్షమించుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను ఏం చేయమంటున్నాడు? తుడచివేయి అంటున్నాడు. తుడచివేయి, నన్ను క్షమించు, నా యొక్క దోషమును క్షమించు, నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు పాపము చేసిన నీవైనా నేనైనా ఎవరైనా సరే దేవుని సన్నిధికి వచ్చి ఇప్పటికే మనం పాపములో జీవించుతున్నప్పుడు, ఇప్పటికే మనం పాపములో బ్రతికి మనం ఎలాంటి పరిస్థితులు మనం జీవించినా కానీ దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాప పడాలి. పశ్చాత్తాప పడకపోతే మనము చేసిన పాపమే మనల్ని పట్టుకుంటుంది. మనం పట్టుకున్న పాపం మనం ఏం చేస్తా ఉన్నదంటే చంపేస్తుంది. పాపమే చంపాలి అని మనం అనుకోకూడదు. పాపం చంపాలంటే పాపం చేసిన వారు చనిపోతూ ఉన్నారు, నీతిగా బ్రతికే వారు చనిపోతూ ఉన్నారు. ఇది ఏ మాట అనుకుంటున్నారేమో? దేవుని యొక్క రాజ్యంలో, నిత్యమైన రాజ్యంలో మనము బ్రతకలేము. అశాశ్వతమైన యొక్క రాజ్యం మనము నిలవలేము. అందుకే దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నీవు ఇచ్చిన శిక్షను అనుభవిస్తాను, నీ శిక్ష నేను అనుభవిస్తాను, కానీ నన్ను క్షమించాయి, నన్ను క్షమించు, నన్ను క్షమించని ఆయన గోజాడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవాలయంలో శుద్ధ హృదయం అనుగ్రహించు, ఇష్టంతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే వాటిని చెత్తగా చేయి ప్రభువా. నేను పాపము నుండి పుట్టిన వాడనయ్యా. ఈరోజు నేను ఏదో చేశాను కాబట్టి, నేను పాపము చేశాను కాబట్టి నేను రోజు దొరికి నేను రోజు పాపను అనుకుంటున్నావేమో, కానీ నేను పుట్టుక నుండి నేను పాపనయ్యా. నా బుద్ధి అది, నా జీవితం అదే, నా ప్రవర్తన అదే, నా మనస్సు అదే. నేను పుట్టుక నుంచి ఆశముడనే, దురాశముడనే. ద్రాక్ష గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వై మరణాన్ని కంటూ ఉంది. నిజమే ప్రభువా, నేను పుట్టుక నుండి పాపినే, నేను పుట్టుక నుండి పాపినే, నా పుట్టుకలోనే పాపం ఉందయ్యా, పాపంలోనే నా తల్లిని గర్భం ధరించిందయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసి ఆయన ఏమంటున్నాడే, హిస్సపుతో నా పాపమును పరిహరించు ప్రభువా, హిమము కంటే వాటిని తెల్లగా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరొక సందర్భంలో, మరొక పర్యాయంలో దావీదు కలిగిన యొక్క పశ్చాత్తాపం, దావీదు కలిగిన యొక్క పశ్చాత్తాపం గురించి మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, మీ యొక్క పాపం కొరకు నేను కలవరి శిలువలో మరణించాను, నేను మరణించిన కాబట్టి ఆ యొక్క రక్తము ద్వారా మిమ్మల్ని రక్త ప్రోక్షణ చేశాను. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి మీ జీవితాన్ని మార్చుకొని నా దగ్గరికి రండి, నా దగ్గరకు వచ్చి మీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే పాపమును ఒప్పుకుని విడిచిపెట్టుకోడు కనికరాన్ని పొందుకుంటున్నా అన్న రీతిగా, ఆ రీతిగా మనం బ్రతకాలని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మన పాపం జీవితాన్ని మనం మార్చుకొని దేవుని సన్నిధిలో యథార్థముగా ఆయన సన్నిధిలో నీతిగా నిజాయితీగా మనం బ్రతకాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటు కృపను తెలియని దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే అది నీ చిత్తమై ఉన్నది. మేము ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉన్నామన్నా, మేము చేసిన ప్రతి పాపానికి మీరు కలువరి శిలువలో మరణించి మా పాపముల ద్వారా విడుదలను విముక్తిని మాకు అనుగ్రహించారయ్యా, నీకు స్తోత్రం. మేము చేస్తున్న పాపాన్ని బట్టి నైనా మీరు కలువరి శిలువలో మరణించారు. మా పాపాన్ని బట్టి మీరు మేము చేస్తున్న కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి మీ కాలంలో మేకుల దేవుడు అంటారు. మా చేతులతో మేము చేసిన పాపాన్ని బట్టి మీ చేతుల్లో మేకులు తిప్పబడ్డాయి. ఓ యేసయ్యా, దయతో మమ్మల్ని క్షమించు నాయనా.
యొక్క ప్రతి పాపములందరినీ దయతో క్షమించండి. ఇకనైనా మా జీవితాలను మేము మార్చుకొని మీ సన్నిధిలో యథార్థముగా జీవించే కృపను అనుగ్రహించండి. దావీదు కలిగి ఉన్నటువంటి పశ్చాత్తాపము హృదయంలో కలిగిన మీ కృపను అనుగ్రహించండి తండ్రి. అట్టి పశ్చాత్తాపం, అట్టి కృప, అట్టి జీవితం, అట్టి జీవన విధానం, అలాంటి జీవన శైలి నేను కలిగిన మీ జీవితం ప్రభా. దేవా, మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించుము. వాత్సల్య బాహుల్యము చొప్పున మా యొక్క అతిక్రమలను తుడిచివేయి ప్రభువా. ఆ దోషముతో మమ్మల్ని బాగుగా కడుగుము. మా పాపం ఎల్లప్పుడూ విచ్చబడి ఉన్నది తండ్రి. మా పాపం ఎదుట ఎల్లప్పుడూ మా ఎదుట విచ్చబడి ఉన్నది. మేము చేసిన పాపం మాకు తెలుసయ్యా. మేము చేస్తూ ఉన్న పాపము కూడా మాకు తెలుసు. కానీ దాన్ని మేము విడిచిపెట్టాలి అనుకుంటున్నా కానీ అది మమ్మల్ని విడిచిపెట్టడం లేదయ్యా. సహాయములను గ్రహించు, కృపలను గ్రహించు ప్రభువా. మా దోషములు, మా పాపము, మా యొక్క అతిక్రమలను క్షమించు తండ్రి. క్షమించి నామకు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందగలని ప్రార్థిస్తూ ఉన్నాం. పట్టణాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ పట్టణాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ పట్టణం మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క ఆత్మ బట్టి నీకు స్తోత్రం. నీ ఒక ఆత్మ రక్షించుకోవడం మీకు ఇష్టం లేదంటున్నాను. ప్రతి ఒక్క ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే రక్షించి వారి పాప దోషులను క్షమించి వారి మనసులో పశ్చాత్తాప హృదయాన్ని, నూతన మనసులో నూతన ఆత్మను అనుగ్రహించండి. అదే రీతిగా ఆయన ఎవరైనా భార్యాభర్తల మధ్య అసమాధానం కలిగి బ్రతుకుతూ ఉన్నారో వారికి భార్యాభర్తల మధ్య సమాధానం అనుగ్రహించండి. కుటుంబంలో సంతానం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి అందరికీ సంతానం అనుగ్రహించండి. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి. తీరని రోగం చేత ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారిని ప్రభు సంపూర్ణ స్వస్థతను గ్రహించండి. ఎవరైతేనైనా పాడి పంటలు చిన్నవారు చేసుకుని బ్రతుకుతున్నారో వారికైనా సమృద్ధిగా దీవెనలను అనుగ్రహించండి. ఎవరైతే పాపము చేత పాప పథకాల చేత పట్టబడి వారు జీవిస్తున్నారో నేడే పాపపు బంధకాల నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి. నశించిపోతున్న అనేకమైన ఆత్మలను సన్నిధికి మీరు నడిపించి ఈ నామకు మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందాలని ఆశిస్తూ మరొకసారి నైనా తండ్రి ఆకర్షించని కుమారు దగ్గరికి ఎవరు రారన్న రీతిగా మీరు ప్రేమించి ఆకర్షించి అనేకమైన ఆత్మను సన్నిధికి నడిపిస్తారని చెప్పినప్పుడు మా ప్రేమతో ద్వారా నేను యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు రాజా. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున ఎదురన్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయబడిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యటువంటి సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ పట్టణానికి పట్టణం వాడిని ఏర్పాటు చేసుకున్న ప్రతి ఆత్మకును లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి పట్టణంలో ఆయన సేవ జరిగించిన దీనదాసుని కుటుంబములకు ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసుకున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నిలచిమ్మను గాక. ఆమేన్. 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 దేవుని అందరికీ
వందనములతో కూర్చో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా దేవుడు జరిగిసే ఆరాధన బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా గురించి, మా యొక్క పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటారని మనందరినీ ప్రేమపూర్వకంగా వేడుకొనుచున్నాం. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు.